బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక చెల్లుబాటుపై మరికొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టు తీర్పును వెల్లడించబోతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించబోతోంది. ఈ తీర్పు తర్వాత రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనేతల రాజకీయ గమనాన్ని ఈ తీర్పు శాసించబోతోందా, మార్చబోతోందా అనే చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా కీలక అధికారుల భౌతవ్యం ఈ తీర్పుతో ముడిపడి ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో పిల్లల్లో కుంగిపోవడం, ఆ తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద బొంగలు పడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుమారు 1,00,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు కేవలం 5 సంవత్సరాల్లోనే వైఫల్యం చెందడంపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, ఆర్థిక లావాదేవీలపై విచారణకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను మార్చి 2024లో నియమించింది. జస్టిస్ ఘోష్ తన విచారణను అత్యంత పగడ్బందీగా నిర్వహించారు. ఆయన స్వయంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించి పగుళ్లను, కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ప్రాజెక్టుతో సంబంధం ఉన్న మాజీ, ప్రస్తుత ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లను పిలిపించి విచారించారు. వారి నుంచి అఫిడవిట్లు సేకరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్లను కూడా పరిశీలించారు. ఆ రిపోర్ట్లను పరిశీలించి 1,000 కోట్ల రూపాయల రుణాలు ఎక్కడెక్కడ ఖర్చు అయ్యాయో ఆరా తీశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి కూడా వివరణ కోరారు. చివరకు సెప్టెంబర్ 2025లో కమిషన్ తన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్ నివేదికను రద్దు చేయాలి అంటూ బీఆర్ఎస్ నేతలతో పాటు కొంతమంది బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు వాదనలను విన్న తర్వాత తీర్పును ఈ రోజుకు రిజర్వ్ చేసింది. ఈ రోజు ఉన్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల్లో ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. విజయ్, ఉన్నత న్యాయస్థానం తీర్పు ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది? తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్లో ఎటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది? రోహిత్, 2 తెలుగు రాష్ట్రాల్లోతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్రమాలకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవహారం అంతా కూడా తుది దశకైతే చేరుకుందనే చెప్పాలి. ఈరోజు మరి కొద్దిసేపట్లోనే ఈ కేసుకు సంబంధించి ఈ కేసు అయితే పూర్తిగా బెంచ్ మీదకి కూడా మూవ్ అవుతా ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా ప్రారంభం అవబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇటు ఈ కేసుకు సంబంధించి అటు ప్రభుత్వం, అలాగే ఇటు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, లేకపోతే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అలాగే ఇటు బ్యూరోక్రాసీగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్ కావచ్చు, లేకపోతే ఎస్కే జోషి కావచ్చు, సో వీళ్ళంతా కలిసి కూడా పిసి ఘోష్ కమిషన్ ని తప్పుబడుతూ, అంటే పిసి ఘోష్ కమిషన్ అనేది కేవలం ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమకు అనుకూలంగా ఈ యొక్క విచారణ జరపకుండా కేవలం వారికి ఇష్టం వచ్చినట్టుగా ఇష్ట రీతిన ఈ యొక్క విచారణ జరిపారు. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు తమకు అంటూ కూడా ఆ పిటిషన్ ని పూర్తిగా కొట్టివేయాలంటూ, అంటే ఆ యొక్క ఏదైతే పిసి ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికని పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇరు వర్గాల మధ్య ఇదివరకే చాలా సార్లు కూడా వాదోపవాదాలు అయితే జరిగాయి. అనంతరం హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తీర్పును కూడా రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసినటువంటి తీర్పును మరి కొద్దిసేపట్లోనే వెలువరించనున్నది. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులందరిలో కూడా ఒక ఉత్కంఠ అయితే మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుతోని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి
నాయకత్వం ఏదైతే ఉందో, అగ్ర నాయకత్వం ఏదైతే ఉందో, సో అగ్ర నాయకత్వం భవితవ్యం మొత్తం కూడా దీనిపైనే, వారి భవిష్యత్ అంతా కూడా ఈ తీర్పుపైనే ఆధారపడి ఉందని చెప్పాలి. ముఖ్యంగా సుమారుగా 1,47,000 కోట్ల రూపాయలతోని, ప్రజాధనంతోని ఈ యొక్క ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా నిర్మించారు. కానీ అలాంటి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ప్రాజెక్టు వల్ల కేవలం 2 లక్షల ఎకరాలు మాత్రమే కొత్తగా ఆయకట్టు వచ్చిందంటూ కూడా కాగు ఒక నివేదికని ప్రభుత్వానికి ఇచ్చింది. సో ఇక్కడ 1,47,000 కోట్ల రూపాయలతోని కేవలం 2 ఎకరాలకు మాత్రమే ఇటు నీటిని అందించడము, ఆ 2 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని అందించడము, అలాగే ఈ యొక్క నేల స్వభావం అనేది తెలియకుండా, అక్కడ కాళేశ్వరానికి సంబంధించినటువంటి నేల స్వభావం ఎలా ఉందో తెలియకుండా ప్రాజెక్ట్ని అక్కడికి మార్చడము, ప్రాజెక్ట్ని మార్చిన తర్వాత దాన్ని రీడిజైన్ చేయడము, పిల్లర్ల ఎత్తు పెంచడము. సో దీని వెనకాల అసలు ఎవరు ఉన్నారు, ఇంత అక్రమాలకు పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఈరోజు తుది తీర్పు అయితే వెలువరించిన ఉంది ఇటు తెలంగాణ హైకోర్టు. అండ్ అలాగే ముఖ్యంగా బ్యాంకుల నుంచి తీసుకొచ్చినటువంటి 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా, అంటే ఏ రూపాన ఖర్చు అయ్యాయి, ఆ ఖర్చు అయినటువంటి డబ్బులకు సంబంధించి, ఆ రూపాయలకు సంబంధించి అఫిడవిట్లు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి దానిపైన కూడా పూర్తిగా ఇటు హైకోర్టు అయితే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని వెలువరించింది. విజయ్ పీసీ ఘోష్ కమిషన్ ఈ ప్రాజెక్టులో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ప్రజాధనం ఎక్కడెక్కడ దుర్వినియోగమైంది, సంబంధిత అధికారుల పాత్ర ఎంత ఉంది, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే నివేదికను ప్రభుత్వానికి ఇచ్చేసింది. దానిపై కేబినెట్ చర్చించింది, అసెంబ్లీలో పెట్టింది, సిబిఐకి రిఫర్ చేసింది. సో ఇప్పుడు నివేదికలో లోపాలు ఉన్నాయి అంటే వెళ్తున్నారు. నివేదికలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అనే విషయాన్ని ఎటువంటి ఆధారాలతో న్యాయస్థానం ముందు ఉంచారు, ఆ వాదనలో ఎంతవరకు మెరిట్స్ ఉన్నాయని నిపుణులు అంటూ ఉన్నారు. రోహిత్, మీరు చెప్పినటువంటి పాయింట్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించి ఆయన ప్రధాన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సో అలాంటి వ్యక్తి స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సందర్శించి ఎక్కడైతే మేడిగడ్డ బ్లాక్ 7 లో పిల్లర్లు కుంగాయో, అలాగే సుందిల్లా అన్నారం బ్యారేజీలకు సంబంధించి బుంగలు ఎక్కడైతే ఏర్పడ్డాయో, సో వాటన్నిటి వద్ద కూడా ఈయన స్వయంగా పీసీ ఘోషే వెళ్ళి ఆయన సందర్శించినటువంటి తరుణంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, సుమారుగా 100 మందికి పైగా కూడా సాక్షులను ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది, ఈ యొక్క విచారణ కూడా జరిపింది. సో ఇందులో ఈ కాళేశ్వరానికి సంబంధించి 17 మందికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో, ఆ టైంలో పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క డిజైన్ కు సంబంధించినటువంటి సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రశ్నించింది. సో దాని తదనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా బీఆర్కే భవన్ లో పీసీ ఘోష్ అయితే కొంత విచారణ జరిపినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. అనంతరం ఈ యొక్క విచారణ అనంతరం వారికి, అంటే కేవలం ఇదంతా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా, చీఫ్ జస్టిస్ ఎవరైతే పీసీ ఘోష్ ఉన్నారో ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే ఈ యొక్క నివేదికని రూపొందించారు. తమకు సంబంధించినటువంటి ఏదైతే విచారణ అనేది ఉందో అది ఆయనకు అనుకూలంగా చేసుకున్నారు తప్ప మా వాదనలు వినలేదు అనేటువంటి వాదనతోటి ఈ యొక్క పూర్తిగా నివేదికను రద్దు చేయాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అయితే ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంటే ఇక్కడ కేవలం పీసీ ఘోష్ నివేదికని తప్పుపట్టడమే కాకుండా ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించి, అంటే ప్రజాధనం ఏదైతే 1,47,000 కోట్ల రూపాయలకు పైగా కూడా ఖర్చు పెట్టి యొక్క ప్రాజెక్ట్ని డిజైన్ చేసి, దాన్ని డిజైన్ చేసిన చోట కాకుండా మరొక చోట దాన్ని ప్రాజెక్ట్ని మార్చిన తర్వాత మళ్ళీ దాని పిల్లర్ల హైట్ పెంచి కేవలం అక్కడ అసలు ఆ నేల స్వభావం ఏంటి, ఆ యొక్క ఏరియా స్వభావం ఏంటి, ఎంత లోతులో పిల్లర్స్ వేస్తే ఇక్కడ కుంగకుండా ఉంటుంది, అలాగే బేస్ అనేది ఎంత స్ట్రాంగ్గా నిర్మించాలనేటువంటి ఈ యొక్క మినిమలైజ్డ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకోకుండా ప్రాజెక్టు డిజైన్ ఎలా చేశారని చెప్పేసి కమిషన్ ప్రశ్నించినప్పుడు అదంతా కూడా కేసీఆరే, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకే, ఆయన ఆదేశాల మేరకే చేశామంటూ కూడా ఇటు అధికారులు కావచ్చు, ఈవెన్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది తీసుకున్నట్లయితే ఈ మొత్తం సెనారియోలో కేవలం అక్కడ ఉన్నటువంటి డిజైన్ లోపాలే కాదు, గత ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సో దీన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ యొక్క నివేదికను రద్దు చేయాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికి ఈ రోజు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి భవిష్యత్ అయితే ఎలా ఉండబోతోంది ఫ్యూచర్లో అనేది మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఈ యొక్క విచారణ అనేది బెంచ్ మీదకి అయితే వెళ్ళబోతోంది. రోహిత్. రైట్ విజయ్, పీసీ ఘోష్ కమిషన్ రద్దు చేయాలి అని బీఆర్ఎస్ నేతలతో పాటు బ్యూరోక్రాట్స్ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈరోజు
తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో మరికొద్దిసేపట్లో తీర్పు రాబోతోంది. ఈ తీర్పు బీఆర్ఎస్ నేతల భౌతవ్యాన్ని తేల్చబోతోంది అని రాజకీయంగా చర్చ జరుగుతోంది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ఈ నివేదికను ఇచ్చిన తర్వాత సిబిఐకి అప్పగించాలి అని అనుకుంది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. కానీ ఆ ప్రక్రియను న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవాలి అని బీఆర్ఎస్ నాయకులు అనుకున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నివేదిక మొత్తం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. మొత్తం కమిషన్ విచారణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగింది. సెక్షన్ బి, సెక్షన్ సి ఈ రెండు ఇందులో వైలేషన్స్ జరిగాయి ఈ సెక్షన్స్ ద్వారా అని చెబుతున్నారు. సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాబట్టి కమిషన్ నివేదికను రద్దు చేయండి అంటూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం వాదనలు విన్న తర్వాత ఈ రోజుకు తీర్పును రిజర్వ్ చేసింది. మరికొద్దిసేపట్లో తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ హైకోర్టులో ఈ తీర్పు రాబోతోంది. ఒకవేళ పీసీ ఘోష్ కమిషన్లో ఎటువంటి తప్పులు జరగలేదు అని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడితే ఆ తర్వాత వేగంగా ఈ కేసులో కదలికలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించాలనుకుంది కాబట్టి ఈ కేసులో చాలా వేగంగా నిర్ణయాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే చెప్తూ ఉంది ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఏ విధంగా అవినీతి జరిగింది అనేది పూర్తి సాక్ష్యాలతో సహా ఉన్నాయి. దోషులు తప్పించుకోలేరు అని. ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు అని బీఆర్ఎస్ అంటోంది. మరి ఈరోజు న్యాయస్థానంలో తీర్పు ఈ కేసును ఎటువైపు మలుపు తిప్పబోతోంది. విచారణ మరోసారి అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడే అవకాశం ఉంటుందా? లేదు, కొన్ని పాయింట్లలో విచారణ సక్రమంగా జరగలేదు, కొన్ని వాటిని విస్మరించారు అని న్యాయస్థానం అభిప్రాయపడే అవకాశం ఉంటుందా? ఒకవేళ అలా అభిప్రాయపడితే పూర్తి నివేదికను రద్దు చేసి మరో కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? లేదు, కొంతవరకు ఈ స్థాయిలో విచారణ జరపండి అని న్యాయస్థానం చెప్పేటటువంటి అవకాశం ఉంటుందా? ఏం జరగబోతోంది? ఒకవేళ యథాతథంగా ఎటువంటి తప్పిదాలు జరగలేదు, సక్రమంగానే సహజ న్యాయ సూత్రాలకు ఎటువంటి విఘాతం లేకుండానే కమిషన్ విచారణను జరిపింది అని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడితే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే ఉత్కంఠ కనిపిస్తోంది. మరి కొద్దిసేపట్లోనే తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో తీర్పు రాబోతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.